యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో గగనతలంపై విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. డ్రోన్, మిసైల్ దాడుల ముప్పు నేపథ్యంలో కొద్దిసేపు మూసివేసిన ఎయిర్ స్పేస్ ను తిరిగి తెరుస్తున్నట్లు యుఏఈ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో దుబాయ్, అబుదాబి వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. తాజా భద్రతా పరిస్థితులపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యుఏఈ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తన గగనతలాన్ని కొద్ది గంటల పాటు పూర్తిగా మూసేసింది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్, క్షిపణి దాడులను యుఏఈ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ ఆపరేషన్ సమయంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ట్రాఫిక్ ను నిలిపేశారు. పరిస్థితి చక్కబడటంతో జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ క్లియరెన్స్ ఇచ్చింది. భద్రతాపరమైన అన్ని అంశాలను సమీక్షించిన తర్వాతే విమాన సర్వీసులను పునరుద్ధరించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎమిరేట్స్, ఇతిహాద్ వంటి ప్రముఖ ఎయిర్లైన్స్ తమ షెడ్యూళ్లను క్రమబద్ధీకరిస్తున్నాయి. అయితే ఈ తాత్కాలిక అంతరాయం వల్ల కొన్ని విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందు తమ ఎయిర్లైన్స్ నుంచి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ నావిగేషన్ వ్యవస్థలు అత్యున్నత స్థాయి భద్రతతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.